శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వారి మేనమామల వంశం వద్ద కొంతకాలముండును. ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదం చేయబడవలెను. తెలుగు అనువాదం పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును. గంధర్వులు దీనిని తీసుకునిపోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానంలో కొన్ని నెలవుల లోతులో ఉంచెదరు. అచ్చట అది సిద్ధయోగులచే పఠింపబడును. నేను రచించిన చరితామృతమును శ్రీపాదుల వారి దివ్యపాదుకుల వద్ద చదివి వినిపించాను. వచ్చిన వారు 5. వారు మహదానందం పొందారు. నేను పండితుడనుగాను కావున ఏ అధ్యాయము చదివినను ఏ విధమైన ఫలితం వచ్చునని చెప్పలేను. శ్రీ బాపనార్యుల 33వ తరంలో ఈ గ్రంథం యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును. తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటిక మహాపుణ్యక్షేత్రాన కృష్ణానదిలో నిమజ్జనం చేయవలెను. వెలుతురులోనికి తీసుకుని వచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానంలో వారి మహాసంస్థానం ఏర్పడిన పవిత్ర స్థలంలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృత తెలుగు ప్రతిని పారాయణ చేసి శ్రీచరణాలకి సమర్పించాలి. పారాయణం మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి గాణ్గాపురం నుండి ప్రసాదము అయాచితంగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశంలోని 33వ తరానికి చెందిన వ్యక్తి అయి ఉండును. ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీపాద శ్రీవల్లభుల వారి దివ్యవచనం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.